హే పీటర్, ఎలా ఉన్నావు? హే, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేం, చాలా హ్యాపీగా ఉన్నాను. నో టెన్షన్స్, నో మనీ ప్రాబ్లమ్స్, నో సెల్ఫ్ పనిష్మెంట్. అదేంటి, నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాదులే, వదిలే. ఏం చేస్తున్నావు? ఎలా ఉంది నీ జాబ్? మీ వైఫ్ ఎలా ఉంది? పిల్లలు ఎంతమంది? అంతా బాగానే ఉంది. జాబ్, ఇల్లు అంతా సెట్ అయ్యాక పిల్లల్ని కందామని అనుకున్నాం. ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సొంత ఇల్లు కూడా కట్టుకున్నాం. కాబట్టి ఇంకా పిల్లల ప్లాన్ చేద్దామని 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాం, కానీ ఇంకా అవ్వలేదు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఏం పర్లేదు, తప్పకుండా కలుగుతారు. సరే, నీకెంతమంది పిల్లలు? మనం కలిసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది కదా? అవును, మాకు పిల్లలు లేరు, కనాలని కూడా అనుకోవట్లేదు. అదేంటి? ఓ, అంటే మీరు కూడా సెటిల్ అయ్యాక ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారా? మంచి నిర్ణయమే. సెటిలా? మాకు 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఉంటుంది కూడా ఓన్ హౌసే. నా భార్య జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తున్నాను. ఫుల్ ఇన్కమ్. మరి ఏదైనా సమస్య? సమస్య కాదు, ఏ సమస్యలు రాకూడదని మేమే పిల్లల్ని వద్దనుకున్నాం. నీకు తెలుసు కదా, ఇప్పుడు అదే ట్రెండ్ అవుతుంది, డింక్. డింకా? నాకు అర్థం కాలేదు. నీకు తెలీదా? డింక్ అంటే డబుల్ ఇన్కమ్, నో చిల్డ్రన్. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు, అన్నీ ఇద్దరు షేర్ చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ కోసం టెన్షన్స్, పిల్లని కనడానికి టెన్షన్, పెంచడానికి, వాళ్ళకు కావలసినవి ఇవ్వడానికి, వాళ్ళ స్కూల్, కాలేజ్ ఇలా పెరుగుతూనే ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి నేను నా భార్య చేతుల నిండా సంపాదిస్తాం, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాం. మరి అది తప్పు కదా? తప్పేలా అవుతుంది? మేము ఎవరినైనా మోసం చేస్తున్నామా? పోనీ దొంగతనం చేస్తున్నామా? హత్యలు చేస్తున్నామా? పోనీ ఒకరికి ఇబ్బంది కలిగిస్తున్నామా? మా లైఫ్ని మేము హ్యాపీగా కొనసాగిస్తున్నాం, ఎవరి జోలికి వెళ్ళట్లేదు, అందరితో సమాధానంగా ఉంటున్నాం. ఇందులో తప్పేముంది? మేము చర్చ్కి వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం, అన్నీ మా లైఫ్లో ఉంటాయి. జస్ట్ పిల్లలు మాత్రం ఉండరు. అలా అని అందరూ మాలా ఉండాలని పిల్లల్ని కనొద్దని నేను చెప్పాను. పిల్లల్ని కనడంలో తప్పులేదు, కానీ నేను ఇలా చాలా సంతోషంగా ఉన్నాను. నో రెస్పాన్సిబిలిటీస్, నో టెన్షన్స్, నో మనీ ప్రాబ్లమ్స్. అవునా? సరేరా, నేను వెళ్తాను. మా వైఫ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సరేరా, బాయ్, మళ్ళీ కలుద్దాం. ఏంటండి, ఏమో ఆలోచిస్తున్నారు? ఏం లేదులే. అవును, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమన్నారు డాక్టర్? ఏముంది, అన్ని టెస్టులు చేశారు, అంతా బాగానే ఉందని చెప్పారు. నమ్మకం ఉంచండి, తప్పకుండా కలుగుతారు అని అన్నాడు. ఓకే. దాహం వేస్తుంది, వెళ్ళి నీళ్లు తాగొస్తాను. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? ఏం ఆలోచిస్తున్నారు అంతలా? ఏం లేదు. టైం 2 అవుతుంది, ఇంకా పడుకోకుండా అలా కూర్చొని ఏం లేదు అంటే ఎలా నమ్ముతాను? ఏంటో చెప్పండి. ఏం లేదు దీనా, నిన్న నా ఫ్రెండ్ని కలిశాను. వాడిని కలిసి ఒక 3 ఇయర్స్ అయింది. అయితే? చెప్పేది విను. వాడికి పిల్లలు లేరంట, ఇంకా కనాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదంట. అదేంటి? డింక్ అని. డింకా అంటే? డబుల్ ఇన్కమ్, నో చిల్డ్రన్ అని. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు, అన్ని పనుల్లో ఇద్దరు సమానంగా ఉంటారు. ఏ చింత ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమస్యలు ఉండవు, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. చాలా హ్యాపీగా ఉంటున్నారు. అవునా? కానీ అది మంచిది కాదేమో. అంటే మన జనరేషన్ నిలబడాలంటే పిల్లల్ని కనాలి కదా. మన జనరేషనా? ఏం సాధించడానికి మన జనరేషన్ ఉండాలి? దేనికోసం? ఎవరికి ఉపయోగం? అది కాదండి, ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. లేదు దీనా, ఇది 100% కరెక్ట్. నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. మరి మీ అమ్మా నాన్న వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళ సంగతి వదిలే. ఇలా నీకు ఇష్టమేనా? మనమిద్దరం హ్యాపీగా ఉందామని అంటే నేనెందుకు వద్దంటాను? నాకు అంతకుమించి ఏం కావాలి? మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను.
కానీ మీ అమ్మ వాళ్ళు ఏమంటారు అని ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఎలాగూ మనం చెప్పింది వినరు, అర్థము చేసుకోరు. కాబట్టి మనం యుఎస్ వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే ఆ పక్కింటి వాళ్ళను చూసి ఈ పక్కింటి వాళ్ళను చూసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో మనం యుఎస్ వెళ్ళిపోదాం. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. మరి మీ ఆఫీస్? మా మెయిన్ బ్రాంచ్ యుఎస్లోనే ఉంది. అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. 1-2 మంత్స్లో వెళ్ళిపోదాం. సరేనండి. కంగ్రాట్స్ పీటర్, నేను మెయిన్ బ్రాంచ్కి పంపించడానికి పర్మిషన్ వచ్చింది. వావ్, నిజంగానా సార్? అవును, నెక్స్ట్ 2 మంత్స్లో వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకో. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అండి. ఓ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. రండి కూర్చోండి. పీటర్ లేడా? ఉన్నాడు. పీటర్ పీటర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పీటర్. ఏం లేదు, మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. జాబ్ ఎలా ఉంది? అంతా బాగుంది పాస్టర్ గారు. నెక్స్ట్ మంత్ యుఎస్ వెళ్తున్నాం. అంటే నన్ను యుఎస్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు, అందుకే. అవునా? మరి రూమ్, చర్చ్ ఇదంతా ఎలా? యుఎస్లో చర్చెస్కి కొద్దివేంటి పాస్టర్ గారు. ఇంకా హౌస్ విషయానికి వస్తే నా ఫ్రెండ్ అక్కడే ఉంటున్నాడు. వాడి ఇంట్లో కొద్ది రోజులు ఉండి మేము వేరేది చూసుకుంటాం. అదేంటి పీటర్, మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. సడన్గా అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే చూసుకోవడానికి తన దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా. పిల్లలదేముంది పాస్టర్, ఫస్ట్ మనం సంతోషంగా ఉండాలి కదా. సంతోషం అంటే కేవలం డబ్బు సంపాదించి కావలసినవి సమకూర్చుకోవడమనా పీటర్? అంతే కదా పాస్టర్, ఇంకేంటి? సంతోషం ఎప్పుడూ డబ్బులో ఉండదు. డబ్బు కేవలం మన అవసరాలను తీరుస్తుంది. కోట్లు సంపాదించి డబ్బుల పరుపు మీద పడుకునేంత సంపాదించిన వాళ్ళు సహితం మనశ్శాంతి లేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూసాం. పీటర్, డబ్బు సంపాదించొద్దని నేను చెప్పట్లేదు. డబ్బు అన్నింటినీ తీసుకురాలేదు. మరి ముఖ్యంగా మనశ్శాంతిని, సంతోషాన్ని. అది ఎప్పుడు దొరుకుతుందంటే నీకు కావలసిన వాళ్ళు నీతో ఉన్నప్పుడు, నిన్ను ప్రేమించే వాళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు, నీ కోసం ఏమైనా చేయగలిగేవారు నీ పక్షాన ఉన్నప్పుడు. ఆ బంధాలను దేవుడే ఇస్తాడు. అది ఎలా కలుగుతుందంటే నీ సంతానం వలన మాత్రమే. మనకు పుట్టిన వాళ్ళందరూ ఎల్లప్పుడూ మనతోనే ఉంటారని ఎలా అనుకుంటాం పాస్టర్? అందరూ వాళ్ళ తల్లిదండ్రులను జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటే ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండేవా? వృద్ధాశ్రమంలో ఉండని వాళ్ళు ఉన్నారు లోకంలో. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అందరూ అలాంటి వాళ్ళే అని ఎలా అనుకుంటాం? దేవునిలో పెంచినప్పుడు బైబిల్ తల్లిదండ్రుల పట్ల ఎలా విధేయత కలిగి ఉండమని చెప్తుందో అవన్నీ వాడికి వివరించినప్పుడు, వాక్యాన్ని బోధించినప్పుడు, దేవునిలో పెంచినప్పుడు వాడు ఆ త్రోవ నుంచే తప్పిపోడు. నలుగురికి నేర్పించేలా తయారవుతారు. పీటర్, కీర్తనలు 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. మత్తయి 18:10లో పిల్లల్ని తిరస్కరించకండి అని ఉంటుంది. లూకా 9:48లో ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. లోకంలోని మనుషుల్లాగా కాక పిల్లలు దేవుని బహుమానమని నువ్వు నమ్మినప్పుడు నువ్వు పెంచే విధానం వేరేలా ఉంటుంది. నువ్వు వారి పట్ల మాట్లాడే విధానం వేరేలా ఉంటుంది. దాన్ని బట్టి వాడి మనస్తత్వం మారుతుంది. అందరికీ మాదిరిగా ఉంటారు. అంతేకాదు పీటర్, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు బాగా ఫీవర్ వచ్చింది. మీ అమ్మ నాన్న చాలా కంగారు పడ్డారు. ఆ మిడ్ నైట్లో నేనెత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పుడు మీకు బండి లేదు. నేను హాస్పిటల్లో జాయిన్ చేశాక నాకు కాల్ చేసి ప్రార్థన చేయమన్నారు. నేను అప్పుడే హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ గారు గంటకు మందు వేయమని చెప్పారు. ఆ రాత్రంతా ఇద్దరు నీ కోసం మెలకువతో ఉండి గంటకు నీకు మందు వేస్తూ నీకు ఎలా ఉందో చూస్తూ కూర్చున్నారు. తెల్లారి 10 గంటలకు నీకు కొంచెం నార్మల్ అయింది. అప్పటిదాకా వాళ్ళ మొహాల్లో చిన్న సంతోషం లేదు, బాధ, భయం. నువ్వు నార్మల్ అయ్యాక అప్పుడు వాళ్ళ మొహంలో సంతోషాన్ని చూశాను. ఆ ఆనందం నువ్వు కోట్లు సంపాదించి తెచ్చిచ్చినా వాళ్ళలో కనిపించదు. నీవు వాళ్ళ పక్క నుండి వాళ్ళను ప్రేమగా చూసుకుంటే అదే వాళ్లకు కోట్లు ఇచ్చినంత సంతోషం.
దాన్నే రక్త సంబంధం అంటారు. దేవుడు తన ప్రేమలో కొంత తల్లిదండ్రుల్లో ఉంచాడంట. దేవుని తర్వాత స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ ఎవరిదంటే అది తల్లిదండ్రుల్లోనే ఉంటుంది. అది తల్లిదండ్రులైన వాళ్ళకే తెలుస్తుంది. పిల్లలు దేవుని బహుమానం. దేవుని అంత స్వచ్ఛమైన ప్రేమ కలిగిన వారు. వారిని మనం ఎలా తీర్చిదిద్దితే అలా తయారవుతారు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, మళ్ళీ మార్చడానికి ఉండదు. సరేలే, ప్రార్థన చేసుకోండి. ఏది ఏమైనా దేవుని సన్నిధికి ఎప్పుడూ దూరం కాకండి. సరే పాస్టర్. ఏంటండి ఈ మధ్య ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా అలా ఉంటున్నారు? మనం చాలా పెద్ద తప్పు చేశాం దీనా. మనము పిల్లల్ని కనాల్సింది. మన దగ్గర ఎంత ఆస్తి సంపాదన ఉన్నా ఎవరి కోసం కష్టపడుతున్నాం? ఇంత సంపాదించి ఏం సాధించామని అనిపిస్తుంది. మనం ముసలి వాళ్ళయ్యాక మనకంటూ ఎవరుంటారు? ప్రేమగా పలకరించే వాళ్ళు ఎవరుంటారు? ఇంకా మనం అంటావా, నీ మొహం నేను, నా మొహం నువ్వు చూస్తూ ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకాలి? దీనా, జీవితంలో కష్టసుఖాలు ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. మన ఇంటి పక్కకి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళకి 2 చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి. వాళ్ళ చిన్న చిన్న మాటలు నా మనసుని కదిలించాయి. వాళ్ళు వాళ్ళ డాడీని డాడీ డాడీ అని పిలుస్తుంటే అంత అదృష్టాన్ని నేను కోల్పోయాని అని నా మీద నాకే చిరాకొస్తుంది. సరే, మనకు కలగలేదు కాబట్టి మనమేం చేస్తాం? అందులో మన తప్పేముంది అని అనుకోవడానికి కూడా లేదు. నీకు 3-4 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది, అయినా మనం వద్దనుకున్నాం. జీవితం అంటే నచ్చింది కొనుక్కొని, నచ్చింది తిని, నచ్చినట్టు జీవించడం కాదు. మన అనుకునే వాళ్ళ కోసం బ్రతకడం. ఒకరి సంతోషం మన సంతోషంగా ఫీల్ అవ్వటం. నాకు అలాంటి లైఫ్ కావాలనిపిస్తుంది. కళ్ళ ముందు ఎంత మంచి వంటకాలు ఉన్నా తినాలనిపించట్లేదు. చర్చికి వెళ్ళినా మనసు ఏదో తప్పు చేశానే అనే భావన. దీనా, మనం హాస్పిటల్కి వెళ్దాం. పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. కానీ అది కాదండి, ఇప్పుడు మీకు 40 వరకు ఉంటాయి, నాకు 38. ఇప్పుడు అంటే దీనా, సారా అబ్రహాముకు 100 ఇళ్లలో కలిగారు. అప్పుడున్న దేవుడు ఇప్పుడునూ ఉన్నాడు. మనం ఆయన కార్యం కోసం ఓపికతో, విశ్వాసంతో ఎదురు చూద్దాం. ఆయన తప్పకుండా ఇస్తాడు. సరేనండి, తప్పకుండా వెళ్దాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. సంతోషంగా జీవించడంలో తప్పులేదు, కానీ సంతోషం కోసం బంధాలను వద్దనుకోవడం మంచి ఆలోచన కాదు. కొన్ని బంధాలను దేవుడే ఇస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా పెంచడం తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. దేవుడు తన ప్రణాళికకు అనుకూలంగా నువ్వు పెంచగలవు అని నమ్మినప్పుడు, దేవుడిచ్చిన బహుమానాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోగలవు అని దేవుడు నిన్ను నమ్మినప్పుడు, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు. కొన్ని విత్తనాలను ఇచ్చి వెళ్ళిన యజమానుడు తిరిగొచ్చి వాటిని అడిగినప్పుడు ఇచ్చిన వాటికంటే ఎక్కువ చేసి ఇచ్చిన వ్యక్తిని భలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకున్నాడు. నిన్ను నమ్మి మంచి బహుమానాన్ని ఇచ్చిన దేవుడు, నువ్వు ఆ బహుమానాన్ని అనేకులకు ఉపయోగకరంగా లేదా ఆయన ప్రణాళికకు అనుకూలంగా పెంచినప్పుడు, లేదా అనేక ఆత్మలను రక్షించే విధంగా ఆయనలో నువ్వు పెంచినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను అనకుండా ఉండగలడా? దేవుడు ఒక బాధ్యతను ఇస్తున్నాడంటే ఆయన ప్రణాళికకు అనుకూలంగా మనం పెంచగలమని నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. ఆయన ఆ బిడ్డలో ఉంచిన ప్రణాళికకు అనుకూలంగా పెంచి ఆయనకు అప్పగించడం మన బాధ్యత. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.